హలో అండి, వెల్కమ్ టు లక్ష్మి వలోలాస్ కిచెన్. నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియోలో ఆంధ్ర స్టైల్లో వాక్కాయ పప్పు ఎలా తయారు చేయాలో చూపిస్తున్నానండి. ఈ సీజన్లో వాక్కాయలు ఎక్కువగా వస్తాయి కాబట్టి ఒక్కసారి అయితే ఈ విధంగా పప్పు చేయండి, చాలా బాగుంటుంది. పుల్ల పుల్లగా కమ్మగా ఉంటుందన్నమాట. మరి ఎలా చేయాలో చూసే ముందుగా అయితే వీడియోకి లైక్ చేసేయండి. ఇక్కడైతే పప్పులో వేయడానికి వాక్కాయలు తీసుకున్నాను. ఇవి కొంచెం పుల్లగా ఉంటాయి కాబట్టి మీ పులుపుకి తగినట్లుగా అయితే వేసుకోవచ్చు. నేనైతే కొంచెం తక్కువగానే వేసుకున్నాను. కొంచెం పులుపు ఎక్కువగా కావాలంటే ఎక్కువగా వేసుకోండి. వీటిని అయితే కనుక వాటర్లోకి వేసుకుని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత సెంటర్కి కట్ చేసుకుని లోపల సీడ్స్ ఉంటాయండి, అవి తీసుకుని 2 ముక్కలుగా కానీ లేదంటే 4 ముక్కల్లా కానీ కట్ చేసి రెడీగా పెట్టేసుకోవాలి. చాలా పుల్లగా ఉంటాయి అన్నమాట. నోట్లో వేసుకుంటే ఈ విధంగా కట్ చేసి రెడీగా పెట్టుకున్న తర్వాత స్టవ్ పై కుక్కర్ పెట్టేసుకుని నేను ఇక్కడ 1 కప్ వరకు పప్పు వేసుకుంటున్నాను. ఇది వచ్చేసి పెసరపప్పు అండి, ఇంట్లో చేసుకునే పెసరపప్పు అనమాట. అందుకోసం అయితే వేయించట్లేదు, జస్ట్ వాష్ చేసేసుకుని 1 కప్పు పెసరపప్పుకి 2 కప్పుల వరకు వాటర్ వేసుకున్నాను. అలాగే కట్ చేసుకుని ఆనియన్, 5 పచ్చిమిర్చి వేసుకుని 2 టమాటాలు కూడా చిన్నగా కట్ చేసి వేసుకున్నాను. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న వాక్కాయ ముక్కలన్నీ కూడా వేసుకున్నాను. అలాగే 2 రెమ్మల కరివేపాకు వేసుకుని ఒక 1 టీ స్పూన్ వరకు కారం, కొద్దిగా పసుపు వేసుకుని ఒక 1 టీ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి. ఉప్పు అయితే ఇప్పుడు వేయట్లేదు. ఇవన్నీ వేసుకుని కుక్కర్కి మూత విజిల్ పెట్టేసి హై ఫ్లేమ్లో ఉంచి 2 విజిల్స్ వచ్చేంత వరకు కూడా ఉడికించుకోవాలి. ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూతని తీసుకుని ముందుగా ఉప్పు వేయలేదు కాబట్టి 1.5 టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకుని పప్పు గుత్తుతో మెత్తగా మెదుపుకోవాలి. వాక్కాయ ముక్కలు అలాగే టమాటాలు మెదుపుకుంటే సరిపోతుంది. పప్పు అయితే మెత్తగానే ఉడికిపోతుంది. తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకుని వేరే ప్యాన్లకు 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. కావాలంటే కొద్దిగా గీ కూడా వేసుకోండి, బాగుంటుంది. అలాగే ఆయిల్ మరిగాక కొద్దిగా ఆవాలు, జీలకర్ర వేసి 10 దంచుకుని వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుని బాగా వేయించుకోవాలి. కొంచెం రంగు వచ్చేంత వరకు వేగిన తర్వాత 2 ఎండుమిర్చి, 2 రెమ్మల కరివేపాకు వేసుకుని పోపును బాగా వేయించుకోవాలి. బాగా వేగిన తర్వాత ఉడికించి పెట్టుకున్న పప్పులోకి అయితే పోపు అంతా కూడా వేసేసుకుని ఒకసారి అంతా కూడా కలుపుకుంటే వాక్కాయ పప్పు రెడీ అయిపోతుందండి. పుల్ల పుల్లగా ఉండి చాలా బాగుంటుంది. అందులో పెసరపప్పులో కాబట్టి ఇంకా రుచిగా ఉంటుంది. సో స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకి రుచికరంగా పప్పు రెడీ. మీరు కూడా ట్రై చేయండి, ఈ సీజన్లో వాక్కాయలు వస్తాయి కాబట్టి. అలాగే మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసి, వీడియో కనుక నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.